హై గైస్, నేను రాజశేఖర్. మీరు చూస్తున్న రాజశేఖర్ స్పీక్స్. మీరు ఒకసారి చూసినట్లయితే ఈ ప్రపంచం మొత్తం దాదాపు $315 ట్రిలియన్ అప్పు ఉంది. ప్రతి సెకండ్‌కి ఒక డాలర్ చొప్పున కట్టుకుంటూ పోయినా కూడా ఈ అప్పు మొత్తం తీర్చడానికి కనీసం 1,00,00,000 కంటే ఎక్కువ టైం పడుతుందంట. ప్రపంచంలోని దాదాపు ప్రతి ఒక్క పెద్ద పెద్ద దేశం ఈ అప్పుల భారాల్లో కూరుకొని పోయింది. సూపర్ పవర్ అనుకున్న అమెరికాకి $34 ట్రిలియన్ అప్పు ఉంది. బ్రిటన్, జపాన్, చైనా ఆఖరికి మన ఇండియా పైన కూడా భారీగా అప్పులున్నాయి. అయితే ఇక్కడ ఒక పెద్ద మైండ్ గేమ్ దాగుంది గైస్. ప్రపంచంలో ఉండే ప్రతి దేశం అప్పుల్లో ఉంటే మరి వీళ్ళందరికి అప్పులు ఇస్తున్న వాళ్ళెవరు? అందరూ బాకీ పడ్డ వాళ్ళైతే అసలు డబ్బు ఎవరి దగ్గర ఉంది? ఈ ప్రశ్న వెనుక ప్రపంచ దేశాలు శాసించే బ్యాంకింగ్ వ్యవస్థలు, తెరువెనుక ఉండి నడిపించే పవర్స్ ఉన్నాయి. ఆధునిక ప్రపంచంలో యుద్ధాలు ఆయుధాలతో మాత్రమే జరగడం లేదు. ఇంట్రెస్ట్ రేట్స్‌తో కూడా జరుగుతున్నాయి. గ్లోబల్ ఫైనాన్షియల్ కంట్రోల్ వెనుక ఉన్న ఈ నిజాలను ఈరోజు మనం క్లియర్‌గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి డొమెస్టిక్ డెబ్ట్. ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఫస్ట్ ఒకటి అర్థం చేసుకోవాలి గైస్. ఒక దేశానికి కొన్ని లక్షల కోట్ల అప్పు ఉందా గానీ, ఏదో వేరే శత్రు దేశం వచ్చి మనల్ని వసూలు చేస్తుందని అనుకుంటాం. కానీ చాలా పెద్ద దేశాలు ప్రభుత్వానికి అతిపెద్ద లెండర్ ఎవరో తెలుసా? ఆ దేశ ప్రజలే. వాళ్ళ సొంత సిటిజన్సే. దీన్నే డొమెస్టిక్ డెబ్ట్ అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే గవర్నమెంట్ కొన్ని రోడ్స్ ఏయాలన్నా, ఫైటర్ జెట్స్ కొనాలన్నా, ప్రభుత్వ పథకాలు ఇవ్వాలన్నా కేవలం ట్యాక్సుల దగ్గర నుంచి వచ్చే డబ్బు సరిపోదు. అప్పుడు ప్రభుత్వం ప్రజల నుండి డబ్బును అప్పుగా తీసుకుంటుంది. దీనికోసం గవర్నమెంట్ బాండ్స్ లేదా ట్రెజరీ బిల్స్‌ని రిలీజ్ చేస్తుంది. మన దేశంలోని లోకల్ బ్యాంకులు, ఎల్ఐసి లాంటి సంస్థలు, రిటైర్మెంట్ ఫండ్స్ లేదా సాధారణ ప్రజలు ఈ బాండ్లను కొనుగోలు చేస్తారు. అంటే ప్రజల దగ్గర ఉన్న డబ్బును ప్రభుత్వం అప్పుగా తీసుకొని 10 లేదా 20 ఏళ్ల తర్వాత వడ్డీతో సహా తిరిగిస్తామనే ప్రామిస్ ఈ బాండ్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జపాన్‌ని తీసుకున్నట్లయితే దీనికి 240% అప్పు ఎక్కువుందనమాట. అంటే ఐ మీన్ ఎకానమీతో కంపేర్ చేస్తే 240% ఉంది. ప్రపంచంలోనే అత్యధిక అప్పులున్న దేశాల్లో జపాన్ కూడా ఒకటి. అయినా ఆ దేశం ఎప్పుడు బ్యాంక్రప్ట్ కాదు. ఎందుకంటే జపాన్ చేసిన అప్పులు 90% పైగా ఆ దేశ ప్రజల దగ్గర ఉందనమాట. అంటే వాళ్ళ డబ్బును వాళ్ళే తిప్పుకుంటున్నారు. కానీ ఒక దేశం తన దగ్గర లేని, తన ప్రింట్ చేయలేని విదేశీ కరెన్సీ అంటే డాలర్లు అప్పుగా తీసుకోవాల్సొస్తే ఏం జరుగుతుంది? ఇక్కడే అసలైన డేంజర్ గేమ్ మొదలవుతుంది. ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్. ఏదైనా ఒక డెవలపింగ్ కంట్రీ ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఫారిన్ రిజర్వ్స్ ముఖ్యంగా అమెరికన్ డాలర్లు అయిపోతాయి. గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ లేదా ఫార్మాస్యూటికల్స్ కొనాలంటే డాలర్లు తప్పనిసరి. వాళ్ళ దగ్గర అసలు మనీనే లేనప్పుడు వాళ్ళు సొంతంగా డాలర్లను కొనలేరు. అప్పుడే ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్ ఎంటర్ అయితాయి. వాషింగ్టన్ డీసీ హెడ్ క్వార్టర్స్ ఉండే ఈ సంస్థలకు ప్రపంచంలోని ధనిక దేశాలు ఫండ్స్ ఇస్తాయి. అందులో అమెరికాకి ఎక్కువ పవర్ ఉంటుంది. అయితే గుర్తుపెట్టుకోండి, ఐఎంఎఫ్ ఇచ్చే అప్పులు ఎప్పుడు ఫ్రీగా రావు. వాటితో పాటు స్ట్రక్చరల్ అడ్జస్ట్‌మెంట్ ప్రోగ్రామ్స్ అండ్ టఫ్ కండిషన్స్ వస్తాయి. ఒకవేళ పాకిస్తాన్, శ్రీలంక, అర్జెంటీనా లాంటి దేశాలు బ్రతకడానికి ఐఎంఎఫ్ దగ్గర కొన్ని బిలియన్ డాలర్ల ప్యాకేజ్ తీసుకుంటే ఐఎంఎఫ్ చెప్పినట్లు వినాలి. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే సబ్సిడీలను రద్దు చేయాలి. ట్యాక్సులు విపరీతంగా పెంచాలి. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేయాలి. ప్రజలకు ఇది ఆర్థిక దాడిలా అనిపిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థను బాగు చేయడానికి ఈ షరతులు అని ఐఎంఎఫ్ చెప్తుంది. కానీ కొంతమంది ప్రకారం ఈ అప్పుల నేపథ్యంలో వెస్టర్న్ కంట్రీస్‌లోని చాలా పెద్ద కంపెనీలు ఆయా దేశాల మార్కెట్‌లను శాసిస్తాయని చెప్తుంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి డ్రాగన్ కంట్రీ చైనా. చైనాస్ డెబ్ట్ ట్రాప్. గత 20 ఏళ్లలో ఈ వెస్టర్న్ దేశాల మోనోపాలీకి చెక్ పెడుతూ మరొక సూపర్ పవర్ తీసుకొచ్చింది. అదే చైనా. తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ బిల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ) ద్వారా చైనా ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద లెండర్‌గా మారింది. ఐఎంఎఫ్ లాగా చైనా ఎక్కువ రూల్స్ పెట్టదు. ఆ దేశంలో మానవ హక్కులు ఎలా ఉన్నాయి, ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే విషయాలు చైనాకు అవసరం. ఏదైనా పేద దేశానికి ఒక పెద్ద పోర్ట్, హైవే లేదా ఎయిర్‌పోర్ట్ కావాలని చైనా బ్యాంకులు వెంటనే కోట్ల రూపాయల చెక్కులు ఇచ్చేస్తాయి. కానీ దీని వెనుక చైనా అసలైన కుట్ర దాగుంది. దీన్నే జియోపాలిటిక్స్‌లో డెబ్ట్ ట్రాప్ డిప్లొమసీ అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మన నైబరింగ్ కంట్రీ శ్రీలంక. సో, తన దక్షిణ తీరంలో హంబన్ తోట అనే భారీ పోర్ట్ నిర్మించడానికి చైనా దగ్గర వందల కోట్ల డాలర్లు అప్పుగా తీసుకుంది. ఈ పోర్ట్ ద్వారా శ్రీలంక ఆశించినంత ఆదాయం రాలేదు. అప్పు తీర్చడం శ్రీలంక వల్ల కాలేదు. అప్పుడు చైనా తన అసలు రూపాన్ని చూపించింది. అప్పు మాఫీ చేయాలంటే ఆ వ్యూహాత్మక హంబన్ తోట పోర్టు, దాని చుట్టూ ఉన్న వేల ఎకరాల భూమిని 99 ఇయర్స్ చైనాకు లీజుగా రావాల్సి వచ్చింది. ఆఫ్రికా దేశాల నుండి పసిఫిక్ దీవుల వరకు ఎన్నో దేశాలు ఈరోజు చైనాకు తీర్చలేని అప్పుల్లో కూరుకుపోయాయి. దీనివల్ల ఆయా దేశాలు కీలక ప్రాంతాలు చైనా సైనిక, వ్యాపార అవసరాలకు వాడుకునేలా చైనా లివరేజ్ సాధిస్తుందన్నమాట. సో గైస్, ఈ ప్రపంచానికి అప్పులు ఇస్తున్న ఎవరో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఇది సింగిల్ పర్సన్ కాదు, ఒక సిస్టమ్. అది మీ రిటైర్మెంట్ సేవింగ్స్ డబ్బుతో బాండ్స్ కొనే మీ లోకల్ బ్యాంక్ కావచ్చు, అప్పుల పేరుతో ఒక దేశ చట్టాలను మార్చే అంతర్జాతీయ సంస్థలు కావచ్చు, లేదా డబ్బు ఆశ చూపి భూములను లాక్కునే చైనా లాంటి దేశాలు కావచ్చు. జియో పాలిటిక్స్‌లో ఒక సామెత ఉంది.
మీరు బ్యాంకు $100 బాకీ ఉంటే అది మీ సమస్య. అదే మీరు బ్యాంకు $100,000,000 బాకీ ఉంటే అది బ్యాంక్ సమస్య. కానీ ఒక దేశం కొన్ని లక్షల కోట్లు బాకీ పడితే అది ఆ దేశ సామాన్య పౌరుడి సమస్య అవుతుంది. ఎందుకంటే నిజమైన అధికారం ఎప్పుడూ అప్పు తీసుకున్న వారి చేతిలో ఉండదు. అప్పిచ్చిన వారి చేతిలోనే ఉంటుంది. మీరు ఏ దేశ అప్పుల సంక్షోభం గురించి నెక్స్ట్ వీడియో తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరి మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.